త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. గత వారం నుండి ఈరోజు వరకు దేవుడు తన కృపతోటి మనందరిని కూడా కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మిస్టర్ జంగం టాండన్ గారు. ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్నారు నరసరావుపేట. అదేవిధంగా వారి సతీమణి మేరీ గ్రేస్ గారు, వారి కుమారుడు అనుదీపు, అదేవిధంగా కుమార్తె శ్రీహిత అని వీరు ఈ కుటుంబం వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. దేవుడు తన యొక్క మెండైన దీవెనలతోటి ఆ కుటుంబాన్ని దీవించి ప్రతి అవసరత కూడా దేవుడు తీర్చి వారికి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలతోటి ఆ కుటుంబాన్ని నింపాలని, అదేవిధంగా ఆత్మీయంగా కూడా బిడ్డలు బలపడాలని దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనము సిద్ధపాటును గురించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం చూసినట్లయితే, మీరు అనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనకయే మీరు సిద్ధముగా ఉండుడి. కాబట్టి ఇక్కడ దేవుడు తండ్రి అయిన ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు సిద్ధపడండి అని. మనము దైనందిక జీవితాల్లో మనం అనేక విషయాలు సిద్ధపడుతూ ఉంటాము. మరి చిన్న బిడ్డలైతే యవనస్తులు వారి ఎగ్జామ్ కొరకు మంచి ఉన్నతమైన ర్యాంక్ రావాలని సిద్ధపడతారు, బాగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మంచి ర్యాంకు రావాలని సిద్ధపడతారు. అదేవిధంగా మరి వారి చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగం కొరకు వారు అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం కొరకు సిద్ధపడతారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వారి వివాహం ఏ విధంగా చేయాలి, వారి వివాహానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏంటని సమకూర్చడంలో సిద్ధపడతారు. అదేవిధంగా మరి వివాహమైన తర్వాత మనం ఏ విధంగా ఒక నూతనమైన గృహం కొనుక్కోవాలి, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏంటని ఆ విధంగా సిద్ధపడతారు. ప్రతి విషయంలో సిద్ధపాటు అనేది మన జీవితంలో అది చాలా అవసరమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది సిద్ధపాటు అనేది. సిద్ధపాటు లేకుండా ఏ పని చేసినా కూడా అది సఫలం అవ్వదు అనే విషయం మనందరికీ తెలుసు, మనందరికీ కూడా. కాబట్టి ఈ లోకాల్లో మనము ఎంత సిద్ధపాటుతోటి మనం అన్ని పనులు చేసుకొని మన పనులన్నీ సఫలం అవ్వాలని మనం ఎంతగా ఆశపడతామో, అదేవిధంగా దేవుడు కూడా ఏం చెప్తున్నా అంటే ఈ లోకం ఒక యాత్ర కాబట్టి ఏదో ఒక రోజు మనం ముగించాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ఆయన ఒక ప్రణాళికతోటి మనల్ని భూమి మీదకి పంపించారు. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్పు మనం ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకోవడానికి ఆత్మీయంగా దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ప్రణాళికను గ్రహించగలుగుతాము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా ఏం చెప్పారంటే మీరు సిద్ధపడండి. ఆయన పరలోక స్తుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి దైవ మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయనే స్వయంగా మనకి సిద్ధపడండి అని చెప్పారు. ఏ విషయంలో మనం సిద్ధపడాలి అనేది మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే దేని కొరకు మనం సిద్ధపడాలి, ఈ మాటలు అసలు ఎందుకు చెప్పబడినాయి, ఎవరితో చెప్పబడ్డాయి, ఏ సందర్భంలో చెప్పబడ్డాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే యెరూషలేం దేవాలయం నుండి వారు బయలుదేరి బయటకు వస్తున్నారు. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు వచ్చేటప్పుడు అక్కడ శిష్యులు ఏం చెప్తున్నారంటే ఆ దేవాలయాన్ని చూపించి ఏమంటున్నారంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా ఉండే రోజు ఒకటి రాబోతుంది అని ముందు చెప్పారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ మాటకు అర్థం వారికి అర్థం అవ్వలేదు. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఒలీవ కొండ మీద అక్కడ ఏకాంతంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే కొన్ని హెచ్చరికలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు హెచ్చరికలు అంటే మీరు మోసపోవద్దు. ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే నీ ఆగమనకు సూచనలు, లేకుంటే అది ఎప్పుడు జరుగుతుంది అనేది వాళ్ళు అడుగుతున్నప్పుడు యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే కొన్ని హెచ్చరికలు వాళ్ళకి చెప్తున్నారు. మీరు మోసపోవద్దు అని చెప్తున్నాడు. నా పేరు మీద అనేక మంది నా నామం పేరిట వస్తారు కాబట్టి మీరు మోసపోవద్దు. ఎందుకు మోసపోవద్దు అని అంటున్నారంటే అక్కడ అనేక మంది యేసు ప్రభుల వారి పేరు మీద
రాబోతున్నారు అనేది ఆయన ముందుగానే తెలియపరిచారు. వారు ఏం చేస్తున్నారంటే, ఏర్పరచబడినటువంటి వారు ఎవరైతే దేవుని నమ్మి విశ్వసించి ఆయన యందు బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసములో భయముతోటి భక్తితోటి ఎంతమంది అయితే ఉంటారో వారిని సహితము మోసపరచటానికి వారు రాబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే తెలియపరిచి అలాంటి విషయంలో మీరు మోసపోవద్దు అని చెప్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూస్తే అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. చాలామందిని చూస్తున్నాం ఈ లోకంలో, వాక్యాన్ని సువార్త పరిచర్య చేస్తున్నారు. మరి ఈ యొక్క కర్చీఫ్ మీ దగ్గర ఉంటే ఇది తాగితే మీరు స్వస్థత పొందుతారు, ఈ ఆయిల్ రాసుకుంటే మీరు స్వస్థత పొందుతారు అని ఆయిల్కి ఆధిక్యత ఇస్తున్నారు, ఆ యొక్క కర్చీఫ్లకి ఆధిక్యత ఇస్తున్నారు. కానీ ఇది దేవుని కృప వల్ల దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు అప్పుడు మీకు స్వస్థత వస్తుంది అని దేవుని మహిమపరచకుండా దేవుని మహిమని డైవర్ట్ చేస్తూ ఆ కర్చీఫుల వల్ల ఆయిల్ వల్ల అని చెప్పి దేవుని మాటలను ప్రక్కకి తప్పించేటువంటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాము. కాబట్టి మీరు అలాంటి విషయాలు మీరు మోసపోవద్దు. మరి అంతేకాకుండా మీరు యుద్ధ సమాచారాన్ని వింటారు, దాని గురించి మీరు కలవరపడొద్దు. ఇలాంటి మోసగాళ్ళు అనేక మంది ఈరోజు మరి సంచరిస్తూనే ఉన్నారు భూమి మీద, దేవుని పేరు చెప్పుకొని అనేక రకమైన మోసాలు చేసేటువంటి వారు. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండమన్నారు. అంతేకాకుండా యుద్ధ సమాచారాలు మనం వింటాము, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, రష్యాను యుక్రెయిన్ మీద యుద్ధము, ఇస్రాయేల్ పాలస్తీనా మీద యుద్ధము, అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, ఒక దేశం మీదకి ఒక్కొక్క దేశం వచ్చి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అలాంటి యుద్ధాలు కూడా రాబోయేటప్పుడు ప్రభువారి రెండవ రాకడ సమయంలో రాబోయే ముందు జరగబోయేటువంటి సంభవాలు, ఆయన ఆగమనానికి ముందు జరగబోయే సంభవాలు ఏమై ఉన్నాయో ప్రభువారు స్పష్టంగా తన శిష్యులకు చెప్తున్నారు. తన శిష్యులకు చెప్పారంటే వారికి చెప్పడం ద్వారా సర్వ మానవాళికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నట్లుగా మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం పాలిటిక్స్, ఒకరి మీద ఒకరు ఎన్ని రకరకాలైనటువంటి అపవాదులు, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవటము, ఒకరిని గురించి ఒకరు చెడుగా మాట్లాడటము, ఇవన్నీ చూస్తున్నాం మనం ఈ ప్రస్తుత కాలంలో. అంతేకాకుండా రాజ్యం మీదకి రాజ్యాలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ వస్తాయి. అంతేకాకుండా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా కరువు వస్తుంది. మరి అనేక చోట్ల వర్షాలు విపరీతంగా పడిపోయి పంటలన్నీ కూడా పాడైపోయి ధరలన్నీ విపరీతమైన రేటుల్లో మనం చూస్తున్నాము. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం మనం చూస్తున్నాము. కరువు, కొన్ని ప్రాంతాల్లో అయితే తినడానికి తిండి కూడా లేకుండా కరువుతోటి ఎంతోమంది బాధపడుతున్నారు. అంతేకాకుండా భూకంపాలు చూస్తున్నాం మనము. భూకంపాలు కూడా వస్తాయి అని చెప్తున్నాడు ముందుగానే ప్రభువారు. కాబట్టి అనేక దేశాల్లో ఇప్పుడు భూకంపాలు, జపాన్ ఎక్కడైతే సృష్టికర్తని విసర్జించి సృష్టికర్తని ఎవరో ఎరగకుండా సృష్టికర్తని పూజించకుండా ఉన్న దేశాలు ఏవో అక్కడంతా కూడా భూకంపాలు రావడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ భూకంపాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అంతము అప్పుడే రాదు, వెంటనే అంతము రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వేదనకి ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని ఏమైనా శ్రమల పాలు చేస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో అవన్నీ కూడా ఇవన్నీ జరుగుతున్నప్పుడు క్రైస్తవులు ఎక్కడున్నారో వారిని హింసలకు గురి చేస్తారు. చూస్తున్నాం మనము. మణిపూర్ ఇష్యూలో మనం చూసాము, అక్కడ ఎంత హింసలు జరుగుతున్నాయో. వారి ప్రార్థనలు చేస్తున్నారు, వారి దేవాలయాన్ని కూలగొట్టారు. అలాంటి హింసలు మీకు జరగబోతున్నాయని ముందుగానే సెలవిచ్చారు తండ్రి యేసుప్రభుల వారు. అదేవిధంగా అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనేది లేదు ఈ లోకంలో. ఇప్పుడు ప్రభువారు మన మీద అగాపే ప్రేమ చూపించి సర్వ మానవాళి పాపములు పరిహరించడానికి ఆయన సిలువలో బలియాగమయ్యి ఆయన ప్రేమని మనకు చాటించారు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మరణమంత బలవంతమైనటువంటి ప్రేమ మన ఎడల చూపించారు. కానీ మరి అంత్యకాలములో ప్రభువారు రాబోయే సమయంలో, రెండవ రాకడ సమయంలో కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది, సంఘాల్లో ప్రేమ చల్లారిపోతుంది, అదేవిధంగా స్నేహితుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు.
కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం, కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య విద్వేషాలు, అసూయలు, ద్వేషాలు, కుళ్ళు, ఇవన్నీ కూడా ఈ కాలంలో చూస్తున్నాం. ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి ఎక్కడైతే దేవుని యొక్క మరి సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో ప్రేమ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి లేని కుటుంబాల్లో ప్రేమ అనేది లేదు. కాబట్టి ప్రేమ చల్లారిపోయిద్ది ఆ కాలములో అని చెప్తున్నారు ప్రభువారు. అంతేకాకుండా ఈ రాజ్య సువార్త సకల జనులకి ప్రకటించబడుతుంది, సాక్షార్థంగా ఈ లోకమంతా ప్రకటించబడుతుంది. అప్పుడే అంతం వస్తుంది. చూడండి, ఇప్పుడు అనేక మరి ప్రసార మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అనేక మరి కుగ్రామాల్లోకి వెళ్ళి ట్రైబల్ ఏరియాల్లో కూడా ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. ప్రపంచమంతా కూడా ఆ విధంగా ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించబడుతుందో ప్రతి మోకాలు మరి ఆయన నామాన్ని వంగాలి, ప్రతి నాలుక ఆయన నామాన్ని స్తుతించాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడే అంతం వస్తుంది. కాబట్టి సృష్టికర్త ఎవరో తెలుసుకోవటానికి మనము మన నిత్యము ప్రార్థనలో ఎవరైతే సృష్టికర్తను ఎరగక మరి అది వాక్యాన్ని ఎరగక నశించిపోతున్నారో అట్టి వారి మనోనేత్రాలు తెరవమని మనం ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తే ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన హేయకరమైనటువంటి వస్తువులు పరిశుద్ధ స్థలంలో పెట్టబడతాయి అని కూడా చెప్పబడ్డాడు. దానియేలు ద్వారా తండ్రి అయిన యెహోవా ముందుగానే బయలుపరిచారు. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి ఆలయంలో, పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఇలాంటి హేయమైనటువంటి వస్తువులను పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు వారు కొండలకు పారిపోతారు అని ఉన్నది. కాబట్టి కొండలకు అంటే కొండ అంటే ప్రార్థనా జీవితము. అప్పుడు వరకు వారు యూదులు దేవునిని విసర్జించి దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా ఉన్నటువంటి వారు ఈ హేయమైనటువంటి వస్తువులు చూసినప్పుడు సృష్టికర్తని స్మరణకు తీసుకొని వచ్చి ఆయనని పూజించటము, ఆయనని ప్రార్థించటం చేయటము జరుగుద్ది అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే మహాశ్రమలు అనుభవించిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దివారాత్రములు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తన గుడారము వారి మీద కప్పును. కాబట్టి ఇక్కడ చూస్తే గొర్రెపిల్ల రక్తములో, యేసుప్రభు వారి రక్తములో ఎవరైతే వస్త్రాలు ఉతుక్కునంటే తమ ప్రవర్తనని సరిచేసుకొని మారు మనసు రక్షణ పొందుకొని ప్రభువారి రక్తంలో కడగబడటం అంటే ఆయన చిత్తానుసారంగా జీవించటమే కాకుండా దేవునికి సమర్పించుకొని మారు మనసు, పాత మనస్సును తీసివేసుకొని కొత్త మనసు కలిగి, నూతనమైన మనసు కలిగి, మారు మనసు కలిగి రక్షణ పొందుకొని ఎవరైతే ఉంటారో వారు మరి దేవుని సింహాసనం ఎదుట దివారాత్రులు ఆయనని సేవించే అర్హతని కలిగి ఉంటారు అనేది వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇంటి మీద ఉన్న వారు కిందకు దిగి రావద్దు, పొలంలో ఉన్నటువంటి వారు అక్కడే ఉండాలి. ఎల్టి మహాశ్రమలు, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చు వారికి శ్రమలు వస్తాయి అని కూడా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మెరుపు ఏ విధంగా తూర్పున వస్తుందో మనిషి కుమారుని ఆగమనం కూడా అదే విధంగా ఉంటుందని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మెరుపు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మెరుపు ఏ విధంగా వస్తుందో ప్రభువారి ఆగమనము కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభువారు మేఘారూఢుడై త్వరలో రాబోతున్నాడు. కాబట్టి చీకటి సూర్యుని కమ్ముతుంది, అంతేకాకుండా చంద్రుడు కూడా కాంతి ఇవ్వడు. మనం చూడండి, యేసుప్రభు వారు సిలువలో మరణాన్ని పొందినప్పుడు మరి అప్పుడంతా కూడా చీకటి అయిపోయినట్లుగా మనం చూసాము. అదేవిధంగా ప్రభువారు తిరిగి రాబోయేటప్పుడు చీకటి సూర్యుని కమ్ముతుంది, అంతేకాకుండా చంద్రుడి కాంతిని ఇవ్వడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. దేవుని రాకను చూసినటువంటి జనులు రొమ్ము కొట్టుకుంటారు. అప్పుడు అయ్యో దేవుడు వచ్చేసాడే అని సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో ప్రభువారు వచ్చేస్తున్నారు అని రొమ్ము కొట్టుకొని వారు ఎంత అప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలంటే కలిగి ఉండలేరు. కాబట్టి రొమ్ము కొట్టుకొని వారు దుఃఖంలో ఉంటారు. ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని మాటలు గతించవు. కాబట్టి ఆకాశము
ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎంత మాత్రము గతింపవని. కాబట్టి మనం చూసినట్లయితే మానవుడు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి మాట మార్చడానికి అవకాశం ఉంది, కానీ దేవుని చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ మార్చబడవు. కాబట్టి ఆకాశం అన్నా గతిస్తుంది, భూమి గతించినా కానీ ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏమాత్రము కూడా గతింపవు, అవన్నీ కూడా నెరవేర్పు జరుగుతాయి అనే మాటని స్పష్టంగా ప్రభువారు తన శిష్యులకి చెప్పినట్లుగా చూస్తున్నాము. ఆ దినము ఆ గడియ తండ్రికి మాత్రమే తెలుసు, కానీ ఏ మనుషుడైనా దూతలైనా కానీ ఎరుగరు. కాబట్టి ఏ సమయంలో వస్తారో ఏ మనిషికి తెలియపరచబడలేదు, ఎవరికి కూడా ప్రవక్తలకు తెలియపరచబడలేదు, భక్తులకు తెలియపరచబడలేదు, ఎవరికి తెలియపరచబడలేదు. అది ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు, దేవదూతలకు కూడా తెలియపరచబడలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు దినములలో ఎలాగుండునో మనిషి కుమారుని ఆగమనము కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే నోవాహుకి ప్రభువు తండ్రి అయిన యెహోవా జరగబోయేటువంటి ముందుగానే తెలియపరిచారు. భూమి అంతా కూడా పాపముతో నిండిపోయినది కాబట్టి అక్కడ నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని దేవుని కుమారులు వివాహం చేసుకోవటం వల్ల దేవుని కోపము రగిలి భూమి మీద ఉన్న సమస్త మానవుల్ని తుడిచివేయాలని నిర్ణయించుకొని నోవాహుని ఏర్పరచుకొని ఓడని సిద్ధపరిచి అందులోకి నోవాహు కుటుంబం నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడిగా ఉండడం వల్ల దేవుడు నోవాహుని చూచినప్పుడు అతడు నీతిమంతుడని నిందారహితుడని దేవునితో నడిచిన వాడని గ్రహించి అతన్ని ఏర్పరచుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచాడని మరి తండ్రి అయిన యెహోవా చూచి అతనిని ఏర్పరచుకొని అతనికి తాను ఉద్దేశించినటువంటి పని చెప్పి, అంతేకాకుండా ఓడని సిద్ధపరచుకొని ఆ ఓడలోకి వెళ్ళమని చెప్పాడు. అంతేకాకుండా మరి సకల జీవాచర అన్ని పశుపక్షాదులన్నిటిని కూడా మరి అందులోకి జంటలుగా ప్రవేశపెట్టడానికి మరి అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. నోవాహుకి చెప్పాడు, జీవరాశులు సిద్ధపరిచాడు, దేవుని ఆజ్ఞ కొరకు కనిపెట్టుకొని మరి అతను ఎదురు చూస్తున్నాడు మెళుకు అంటే ప్రార్థనా జీవితం కలిగి. ఎప్పుడైతే ప్రభువారు తండ్రి అయినటువంటి యెహోవా మరి ఎప్పుడైతే తనని ఆజ్ఞ ఇస్తాడో అప్పుడు ఓడలోకి ప్రవేశించటానికి తండ్రి అయిన యెహోవా చెప్పిన ప్రకారంగా ఓడ సిద్ధపరచుకున్నాడు. అంతేకాకుండా జీవరాశులు ఆడ మగ జంట ఓడలో చేర్చడానికి అన్నిటిని కూడా సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి వినిన వారు నశించిపోకుండా మరి తండ్రి అయిన యెహోవా చెప్పినట్లు వారు ఆ ఓడలో ప్రవేశించి ఆ కుటుంబం రక్షించబడింది. అయితే ఇక్కడ ప్రభువారు రెండవ రాకడ గురించి జరగబోవు సంభవాల గురించి శిష్యులకి చెప్పుచున్న విధానం బట్టి సర్వ మానవాళికి కూడా చెప్తున్నట్లుగా మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాము. ఇది ప్రభువారు ఒక శిష్యులకి చెప్పడమే కాదు, ఇవన్నీ కూడా మనము గ్రహించి జరగబోయేటువంటి సంగతులను మనకు దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ జ్ఞాన వివేకాలతోటి వివేచించి మనం గ్రహించి సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు దినం పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చునని, ఆ దినము మహాధ్వనితో ఆకాశము గతించిపోవునని, భూతలము మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునని, భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోవునని, దానిని బట్టి మీరు మెళుకువ కలిగి ఉండుడని హెచ్చరించారు. కాబట్టి ఇక్కడ మెళుకువ కలిగి ఉండండి అని హెచ్చరించబడ్డాము. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వలే వస్తాను అని చెప్తున్నారు. దొంగ మనకి చెప్పి రాడు, ఎందుకంటే చెప్పి వస్తే మనము మన ఇంటిని జాగ్రత్త పరుచుకుంటాము. కాబట్టి దొంగ చెప్పి రాడు. కాబట్టి దొంగ ఏ విధంగా వస్తారో అదే విధంగా మీకు చెప్పకుండా నేను వస్తాను, కాబట్టి మీరు మెళుకు కలిగి ఉండండి అంటే ప్రార్థనా జీవితం కలిగి సిద్ధపాటు కలిగి ఉండండి అంటున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతిరేమో అని మెళుకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనివాడు ధన్యుడు. కాబట్టి వస్త్రము లేని స్థితి అంటే మన ప్రవర్తన సరైనటువంటి స్థితిలో లేదని. వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రవర్తనకి. ఆత్మీయ వస్త్రాలు మనం చూసినట్లయితే ఇక్కడ
ఇహలోకంలో మనకి ఎన్నైనా ఖరీదైనటువంటి వస్త్రాలు మనం ధరించుకోవచ్చు, కానీ ఆత్మీయ వస్త్రాలు లేకపోతే మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము. ఆత్మీయ దిగంబరులుగా మనం ఉంటాము. మనం చూసినట్లయితే కొలస్సే పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఆత్మీయ వస్త్రాలలో ఒకటి జాలి కలిగిన మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉంటామో ఆత్మీయ దిగంబరత్వాన్ని పోగొట్టుకొని మనము వస్త్రాలు కలిగి ఉంటాము. ఏదైనా వనంలో మనం చూసేమో 2 వస్త్రాలు. అక్కడ మహిమ వస్త్రాలు ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము అవ్వలు వారు తమ వస్త్రాలను పోగొట్టుకొని దిగంబరులుగా ఉన్నారు. అంటే వారికి ఇవ్వబడినటువంటి మహిమ వస్త్రాలను ఆజ్ఞ అతిక్రమం వల్ల పోగొట్టుకొని దిగంబరులుగా ఉండటం మనం చూసాము. అప్పుడు తండ్రి అయిన యెహోవా వారికి మరి ఒక పశువును వధించి వారికి చర్మపు చొక్కాయలను తొడిగించినట్లుగా చూస్తున్నాము. వారి కచ్చడాలు కట్టుకున్నారు. మానవ ప్రయత్నం ఎప్పుడు కూడా వ్యర్థమే కాబట్టి వారి కచ్చడాలు కట్టుకున్నప్పుడు అది ఎండకు ఎండి రాలిపోయినాయి. కాబట్టి తండ్రి అయిన యెహోవా వారికి ఒక పశువును వధించి చర్మపు చొక్కాయలను వారికి తొడిగించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి అక్కడ రక్షణ ప్రణాళిక అనేది పశువు వధించటం అంటే అక్కడ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఆ పశువు వధించబడాలి. మన పాపానికి పరిహారంగా, పాప పరిహారార్థ బలిగా పశువు వధించబడింది. ఆ పశువే యేసు ప్రభు వారిగా మనం చూస్తున్నాము. అక్కడ ఇవ్వబడినటువంటి నీతి వస్త్రాలు అవి పరిశుద్ధుని నీతి క్రియలుగా మనం చూస్తున్నాము. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక సిద్ధముగా ఉండండి. ప్రభు వచ్చేటువంటి కాలంలో, ఆగమన కాలంలో ఏమేమి జరుగుతాయి అనేది కూడా ప్రభు వారు స్పష్టంగా చెప్పారు. ఇల్లు కట్టుకుంటారు. ఎంతోమంది ఇల్లు కట్టుకునే బిజీలో ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. మరి దాని కొరకు సమకూర్చుకుంటున్నారు. సామాన్లన్నీ కూడా కావలసిన సిమెంట్లు, కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటూ ఆ ఇల్లును ఏ విధంగా అందంగా అందరికన్నా మరి ఉన్నతంగా మనం ఏ విధంగా కట్టుకోవాలని అనేక రకాలైనటువంటి ప్లాన్స్ తీసుకుని వచ్చి అనేక రకాలైనటువంటి కొత్త అయినటువంటి మరి అందంగా తయారు చేసుకోవడానికి ఆ ఇంటికి కావలసినటువంటి అలంకరణలన్నీ కూడా తీసుకొని వస్తూ ఆ విషయంలో బిజీ అయిపోయి ఉంటారు అనేది చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకుంటూ అంటే అక్కడ అందాన్ని, ఆస్తిని చూసుకొని మరి దేవుని బిడ్డలను చేసుకోకుండా దేవుని కుమారులు, నరులు కుమార్తెలు చేసుకొని దేవుని కోపాన్ని రగిలిస్తున్నారు. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని బిడ్డలను వివాహం చేసుకోవాల్సిన వారై ఉన్నారు. అన్ని వివాహాలు చేసుకోవడం వల్ల వారి ఆచారాలకు లోనైపోయి దేవుని ఉగ్రతకి వారి పాత్రులు అవుతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాల్లో చూస్తే ఈ శరీరము మనకు విలువ పెట్టి కొనబడినటువంటి శరీరము, ఇది దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తానని దేవుడు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ దేవుని ఆలయమైనటువంటి ఆలయాన్ని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పెట్టిన దీపము మనకి ఆత్మ, దేవుని పెట్టిన యెహోవా పెట్టిన దీపం కాబట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా దేవుని యొక్క ఆత్మతోటి ప్రార్థన ధూపం వేస్తూ, అంతేకాకుండా వాక్య ధ్యానం చేస్తూ ఆ దీపాన్ని ఆరిపోకుండా కడ వరకు మనం ఆ దీపాన్ని మనము వెలిగించుతూనే ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉంచాలి. ఎందుకంటే ఈ దేహము దేవుడు మనల్ని ఆయన ప్రశస్తమైన రక్తంతో వెలబెట్టి ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి దేహము. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన ఆయన్ని ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ప్రజలలో అజ్ఞానం ఏంటంటే నోవాహు కాలంలో మరి రాబోతున్నది ఉగ్రత, రాబోతుంది జలప్రళయం అని చెప్పినా కూడా వారు సిద్ధపాటు కలిగి లేరు. కాబట్టి అందరు కూడా సర్వ మానవాళి కూడా తుడిచిపెట్టబడింది. ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోయారు. అందరు కూడా మరి వారంతా కూడా నశించిపోయినట్లుగా చూస్తున్నాము. ఇక్కడ ప్రభు కొరకు మనము ఆయత్తపడాలి. భక్తిహీనత, దురాశని విసర్జించి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము ఎదుగుచుండాలి. కాబట్టి అలాంటి మనస్సు కలిగి మనం జీవించాలి. వినిన వారు
మరి ఏదైతే దేవుని వాక్యాన్ని వింటారో వినుట వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇద్దరిలో ఒకరే ఎత్తబడతారుగా మనం చూస్తున్నాము. సిద్ధపాటు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వారు మరి దేవుడు వచ్చినప్పుడు వారు దేవునితో పాటు ఆయన యొక్క మందలోకి చేర్చబడతారు. అదేవిధంగా ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఉన్నారో వారు విసర్జించబడతారు. అందుకే ప్రభు ఏ దినం వస్తుందో ముందుగా తెలియపరచబడలేదు. కాబట్టి దానిని బట్టి అపోస్తుల కాలం నుండి కూడా విశ్వాసులు సిద్ధపడుతూ అన్ని వేళల సిద్ధంగా ఉన్నారు. నమ్మకమైన సేవకుడు అపనమ్మకమైనటువంటి సేవకుడు గురించి కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం నమ్మకంగా దేవుని సేవ పరిచర్యను ముందుకు సాగిస్తామో చూడండి, మరి సిద్ధపరచుకున్నటువంటి మరి 10 మంది కన్యకల్లో ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వచ్చాడనేటువంటి శబ్దం వినిపించిందో సిద్ధపరచుకొని మరి నూనెని నింపుకొని ఉన్నటువంటి వారు మరి పెండ్లి కుమారుడితోటి ఆ యొక్క ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరైతే సిద్ధపరచుకున్నారు కానీ దానికి సంబంధించినటువంటి నూనెని వారు సిద్ధపరచుకోకుండా ఉన్నారో వారు నూనె కొరకు వెళ్ళారు. కాబట్టి నూనె అంటే పరిశుద్ధాత్మ. మనము దేవుని బిడ్డలుగా పిలువబడవచ్చు, కానీ ఆత్మతోటి మనం అభిషేకించకపోతే దేవునితో మనం సహవాసం చేయలేము. కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అతి ఆత్మ ప్రతి వారు కూడా కలిగి ఉండటానికి దేవుడు ప్రతి వారిని తన ఆత్మతో బలపరచమని ప్రతి విషయంలో ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 10 మంది కన్యకులు ఆ సిద్ధ విషయంలో కూడా ఏ విధంగా అయితే 5 మాత్రమే మరి పెండ్లి కుమారుడితోటి వెళ్ళారో అదేవిధంగా సిద్ధపడి మనం కూడా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి మారు మనసు రక్షణ పొందుకొని ఎత్తబడే గుంపులో ప్రతివారు ఉండటానికి దేవుడు తన కృపతోటి ప్రతి వారిని సిద్ధపరచునుగాక. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి ఎస్తేరు ఆమె హదస్స, ఆమె ఎంతో బీద తల్లిదండ్రులు లేనటువంటి బీద స్థితిలో ఉన్నటువంటి ఆమె ఎప్పుడైతే మరి రాజు ప్రకటన చేశాడో షూషాను కోటలోకి అంతఃపురంలోకి రమ్మని ఎప్పుడైతే ప్రకటన చేయబడిందో అప్పుడు అక్కడికి అనేక మంది కన్యకలు ఆ యొక్క షూషాను కోటలోకి స్వయంవరం ప్రకటించబడింది. కాబట్టి ఆ స్వయంవరానికి అనేక మంది కన్యకలు ఆ యొక్క షూషాను కోటలోకి వచ్చారు. అహష్వరోషు ఎప్పుడైతే ఆ పిలుపునిచ్చాడో అక్కడికి వచ్చినటువంటి కన్యకులు అనేక మంది వారు హేగే అనేటువంటి షండులకి అప్పగించబడ్డారు. అక్కడ వారు మరి షండులు ఏం చేశారంటే వారి పర్యవేక్షణలో వాళ్ళని చూసిన తర్వాత ఎప్పుడైతే రాజు దగ్గరికి పంపించాల్సి వచ్చినటువంటి క్రమం వచ్చినప్పుడు మరి వారిని సిద్ధపరిచి రాజు దగ్గరికి పంపించడం జరిగింది. కాబట్టి అక్కడ మరి ఈమె అయితే హదస్స అనేటువంటి ఆమె ఎస్తేరుగా పిలువబడుతున్నటువంటి రాణి, ఆమె ఏదైతే హెగ్డే ఇచ్చిందో ఆ యొక్క అలంకరణతోటి ఆమె వెళ్ళినట్లుగా చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ పర్యవేక్షణలో ఉన్నటువంటి వారు ఎవరంటే కాపరులుగా మనం చూస్తున్నాము, షండులు కాపరులుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా హెగ్డేని చూసినట్లయితే పరిశుద్ధాత్మగా చూస్తున్నాము. అక్కడ అహష్వరోషు రాజును చూసినట్లయితే తండ్రిగా మనం చూస్తున్నాము. కాబట్టి పరిమళ తైలంతో సిద్ధపరచబడటము, వస్త్రాలు, ఆహారము ఇవన్నీ కూడా వారికి అనుగ్రహించబడింది. అన్నీ కూడా వారికి సమకూర్చబడ్డాయి, వారికి అన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి, అవన్నీ తీసుకున్నారు. అందుకనే వారిలో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ఎవరైతే మరి వారిచ్చిన అలంకరణ, చాలామంది ఏం చేశారంటే ఈ లోకాశల వైపు చూసి, లోకం వైపు చూసి, లోక అలంకరణ వైపు చూసి వారు అక్కడికి రాజు దగ్గరికి వారి అలంకరణతోటి వెళ్ళినప్పుడు రాజు ఆ అలంకరణని వారిని మరి తన దండాన్ని చూపించలేదు. ఎప్పుడైతే తాను తగ్గించుకొని దీన మనసు కలిగి విరిగి నలిగిన మనస్సుతోటి హెగ్డే తను ఇచ్చినటువంటి ఏదైతే అలంకరణ ఇచ్చాడో, ఏదైతే మరి మనం చెప్పుకున్నాం ఆత్మీయ అలంకరణ కలిగి ఎప్పుడైతే హదస్స వెళ్ళిందో ఆమె ఎస్తేరు రాణిగా ప్రకటించబడింది. అదేవిధంగా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు భయముతోటి, భక్తితోటి, వినయముతోటి మరి మనము పరిశుద్ధపరచుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో అప్పుడు దేవుడు మన వైపు దండాన్ని చూపిస్తాడు. ఆయన రాజ్యంలో మనల్ని వారసులుగా చేసుకుంటాడు. ఆయన రాజ్యంలో మనం వారసులుగా ఉండాలి అని అంటే హదస్స
ఏ విధంగా అయితే తను తాను తగ్గించుకొని ఏ విధంగా అయితే మరి దేవుని దగ్గర అక్కడ సిద్ధపడి మరి సంవత్సరం పాటు సిద్ధపాటులో ఉండి ప్రార్థనా జీవితం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళిందో ఆ దేవుడు మరి అక్కడ అంటే రాజుగా ఉన్నటువంటి అహష్వరోషు ప్రభువారిగా చూపించబడుతున్నారు. ఆయనకి ఇష్టం కలిగేటువంటి మరి మనస్సుతోటి ఆమె వెళ్ళింది కాబట్టి అట్టి మనస్సు కలిగినటువంటి ఆమెని ఆ రాణిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కాలము సమీపమైనది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయంగానే ఉంటాడు, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉంటాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉంటాడు. కాబట్టి పరిశుద్ధులుగానే ఉంటారు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఈ కరోనాలు వస్తాయో, ఎప్పుడు దుర్గతులు వస్తాయో, ఎప్పుడు ఏం జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనా ధూపాన్ని మనం ప్రతిదినము మన గృహంలో వేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవుని సన్నిధిని ఆశ్రయించి మనం తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన నిత్యరాజ్యముల వారసులుగా చేయడానికి ఆయన మన కొరకు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. కాబట్టి మనము ఆయన వైపు ఎప్పుడైతే మన హృదయం అనే తలుపు తీసి ఆయన ఆహ్వానించి ఆయనతోటి మనము సహవాసములో ఉన్నట్లయితే నిత్యరాజ్యముల మన వారసులుగా ఉంటాము. ఆ విధంగా ఉండటానికి దేవుడు తన కృపతో ప్రతి వారిని బలపరచునుగాక. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు. సిద్ధపాటును గురించి మీరు మాతో మాట్లాడారు దేవా. ప్రభా తండ్రి, ఇంకనూ ఎంతమంది బిడ్డలు సిద్ధపాటు లేకుండా ఉన్నారో, ఏ రోజు ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. కానీ సర్వం ఎరిగిన దేవుడు తండ్రి, ఏ బిడ్డ కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేకనే పరలోక స్థుతులు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. సర్వమానవాళి పాపములను పరిహరించి మీ యొక్క స్వరూపంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నిత్యరాజ్య వారసులుగా చేయటానికి మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు కోట్ల కొలది వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారో, వాక్యం ద్వారా వారు మార్చబడి వారి హృదయాలు మార్చుకొని సిద్ధపాటు కలిగి మెళుకు కలిగి ప్రభా తండ్రి మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతమైన నిత్యరాజ్యముల వారసులు అవ్వటానికి సహాయాన్ని దయచేయండి. మీ ఆత్మతో బలపరచండి. ఎంతమంది శారీరక బలహీనతతోటి బాధపడుతున్నారో ప్రభా తండ్రి మీ గాయపరచబడిన హస్తంతో శిరస్సు నుంచి చిరుపాదం వరకు ముట్టి బిడలకి స్వస్థతని దయచేయండి. ఏ బిడలైతే వేదనలో దుఃఖములో ప్రభా తండ్రి కన్నీటితోటి మీ సన్నిధిని ఆశ్రయించుతున్నారో వారి వేదన వారి దుఃఖాన్ని తీసివేయండి. గర్భఫలం అనే బహుమానాన్ని దయచేయండి నాయన. ఉద్యోగాలు బిడలకు అనుగ్రహించండి. వివాహాలను బిడలు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఏకాంగులు సంసారులుగా చేయమని వేడుకుంటున్నాను. చదువులో ఉన్నతమైనటువంటి ర్యాంకులు బిడలకు వచ్చుటకు సహాయాన్ని దయచేయండి. ఏ కుటుంబంలో కూడా ఆర్థిక సమస్య లేకుండా సమృద్ధి అయిన దీవెనలతో నింపి తిరిగి వచ్చువారం వరకు మీ కృప కింద భద్రపరిచి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధంలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.